Hi viewers, మన ఛానల్ పేరు సెల్కెంట్ అకాడమీ. మన ఛానల్ మోటో natural learning and joyful learning. Viewers, learn naturally with observation. Viewers, learn joyfully with coordination. Viewers, మనం ఇప్పుడు కాంటెంట్ లోకి వెళ్దాం. కింది వాటిని జతపరచండి. ఇక్కడ చూడండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కానీ 10th క్లాస్ విద్యార్థులకు హాఫ్ మార్క్ నుంచి 1 మార్క్ వరకు లేదా 2 మార్క్స్ వరకు ప్రతిసారి వస్తూ ఉంటుంది. ఇక్కడ ADEK అని విటమిన్లు ఉన్నాయి. వాటి యొక్క రసాయనిక పేర్లు ఫిలోక్వినోన్, టోకోఫెరాల్, రెటినోల్, కాల్సిఫెరాల్ అని ఉన్నాయి. ప్రతిసారి మీరు ఈ రసాయనిక పేర్లను గుర్తుపట్టడంలో కన్ఫ్యూజ్ అవుతారు. మీరు జీవితంలో కన్ఫ్యూజ్ కాకుండా గుర్తు ఉండే ట్రిక్ నేను మీకు చెప్తాను, చూడండి. ఏంటి ఆ ట్రిక్? ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఈమె రేఖ టోపీ పెట్టుకుని పువ్వులో కరిగిన విటమిన్లు తింటుంది అనేది మన టెక్నిక్. చూడండి, విటమిన్లు ఎన్ని రకాలు? విటమిన్లు ప్రధానంగా 2 రకాలు. అవి ఒకటి నీటిలో కరిగేవి, పువ్వులో కరిగేవి. నీటిలో కరిగేవి B మరియు C, పువ్వులో కరిగేవి A, D, E మరియు K. ఇప్పుడు పువ్వులో కరిగే విటమిన్లు తెలిసింది కదా, అవేంటి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అవి ADEK. ఇప్పుడు మన ట్రిక్ లోకి వెళ్ళిపోదాము. ADEK యొక్క రసాయనిక నామాలను గుర్తుపెట్టుకుందాం. మన ట్రిక్ ఏంటి? రేఖ టోపీ పెట్టుకుని పువ్వులో కరిగిన విటమిన్ తింటుంది. ఇక్కడ రేఖ అనే 4 అక్షరాలు ADEK కి చూపిస్తుంది అన్నట్టు. ADEK విటమిన్లను చూపిస్తుంది. రే అంటే ఏ విటమిన్. ఏ విటమిన్ రసాయనిక నామం రెటినాల్. రేఖ. ఖ అంటే 2వ విటమిన్ డి అంటే కాల్సిఫెరాల్. 3వ విటమిన్ ఈ అంటే టోకోఫెరాల్. 4వ విటమిన్ ఇక్కడ పి చూపిస్తుంది చూడండి, కే విటమిన్. పి అంటే ఫిలోక్వినోన్. వ్యూవర్స్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ADEK రసాయనిక నామాలను అతి తేలికగా గుర్తుపెట్టుకోవచ్చు. రేఖ టోపీ పెట్టుకొని పువ్వులో కరిగిన విటమిన్లు తింటుందని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే. ఓకే, మన ఛానల్ మోటో ఈజ్ నేచురల్ లెర్నింగ్ అండ్ జాయ్ఫుల్ లెర్నింగ్. వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.